అందుబాటులో ఉండి అభివృద్ధికి బాటలు వేసే నాయకులను ఎన్నుకోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ఇనుమల సత్యనారాయణ సూచించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 54వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా గడప గడపకు ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసిందని, కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనలో రామగుండం కార్పొరేషన్లో అభివృద్ధి అందని ద్రాక్షగా మారిందన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్లో కాంక్రీట్ పాలన సాగిస్తోందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ అధికారులకు కూల్చివేతలపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధులకు పెన్షన్లతో పాటు డివిజన్ సమస్యలపై అధికారులతో సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని, డివిజన్ ప్రజల నమ్మకానికి అనుగుణంగా సేవ చేసుకుంటారని సత్యనారాయణ హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. అయినప్పటికీ 6 సంవత్సరాలుగా ఈ డివిజన్ ప్రజలకు అందుబాటులోనే ఉంటూ అనేక కార్యక్రమాల్లో మంచికి చెడుకు అన్నింటికీ హాజరవుతూ ప్రజలలో మమేకమై ఇక్కడనే ఉంటున్నాను. అదేవిధంగా ఈ ప్రజలకు ఈ ఎల్బీ నగర్ సంబంధించిన ప్రజలకు ఈరోజు గడప గడప ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ ప్రతి ఒక్కరికి గత పాలన, ఈ ప్రభుత్వ పాలన గురించి వివరించి చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు జరిగినాయంటే గత కేసీఆర్ గారి పాలనలోనే జరిగిన అభివృద్ధి పనులు, ఇంటింటికి మంచినీరు అయినా, ఇక్కడ రోడ్లైనా గత పాలనలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పనులు